డాక్టర్ వడ్డీ విజయసారథి గారు మనతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కురియన్ కమిటీ నివేదికకు ఆ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఒక వాదనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరిన్ని అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 స్థానాలు 14 స్థానాలు వస్తాయనేటువంటి ఒక నమ్మకంతో ఉండింది. 8 స్థానాలకు పడిపోయింది వాళ్ళ అంచనాలకు ప్రకారం. దానికి ఒక కురియన్ కమిటీ వేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏజెంట్లను కూడా లేకుండా వాళ్ళ ఓట్లను కేసీఆర్ బీజేపీకి మళ్లించడం వల్ల ఈ ఓటమి మాకు వచ్చింది అనేటువంటి ఒక వాదన తెచ్చారు. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? కురియన్ కమిటీ విచారణలో ఏ ఏ విషయాలు అక్కడ చర్చకు వచ్చినాయి అనేది నేను పూర్తిగా ఫాలో కాలేదు. ఓకే సార్. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది, వాళ్ళు ఎటువంటి వాదోపవాదాలు లేవనెత్తుతున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నవే కాబట్టి అవును సార్, కొన్ని విషయాలు నేను స్థూలంగా చెప్పగలుగుతాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడమే ఒక విచిత్రం. అనుకున్న విషయం కాదది. ఓకే. అయితే కేసీఆర్ తాను అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకోలేక కొంచెం కొన్ని విషయాల్లో చాలా అతిగా మాట్లాడుతూ ఈయన మాట తప్పుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటి పద్ధతి, ఆ విషయం దాదాపు కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత, అట్లాగే అతని సుపుత్రుడైనటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్య అధ్యక్షుడు, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మోడీ గీడి బోడి అనేటువంటి పదాలు మాట్లాడటము, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని ఇంటికి పంపించేయాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయము ప్రజల్లో వచ్చింది. ఓకే సార్. అయితే తీరా ఎన్నికలు సమీపించే సమయానికి బీజేపీ ఎందుకనో కారణాలు మనకు పూర్తిగా తెలియవు, ఒక అడుగు వెనక్కి వేసింది. బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి మార్చడం కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఎవరిని తీసుకురాబోతున్నాము అనేటువంటి స్పష్టంగా ప్రకటించడంలో విఫలం కావటం కానివ్వండి, ఇటువంటి కొన్ని విషయాల కారణం చేత ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్యన జరగబోతోంది అనేటువంటి ప్రశ్నకి దాదాపుగా ప్రజలు అందరూ కూడా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో జరుగుతోంది అనేటువంటి ఒక ఈక్వేషను చివరికి వచ్చేసింది. అప్పుడు కేసీఆర్ని ఇంటికి పంపించాలనేది ఒకసారి నిర్ణయం చేసేసుకున్నారు కాబట్టి ఇక అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కింద రేవంత్ రెడ్డి గారి పార్టీకి వాళ్ళు ఓట్లు వేశారు, గెలిపించారు. అవును. కానీ ప్రజల యొక్క మనస్సుల్లో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి తీర్పు అది కానే కాదు. ఒకటి. రెండవది, బీజేపీ కూడా పశ్చిమ భాగంలో బలపడినంతగా ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, నిజామాబాద్ జిల్లా కానివ్వండి, కరీంనగర్ జిల్లా కానివ్వండి, ఒక మేరకు మెదక్ జిల్లా కానివ్వండి, ఒక మేరకి నారాయణపేట, మక్తలు, పాలమూరు ఈ భాగానికి సంబంధించింది కానివ్వండి, బలపడినంతగా ఇటు తూర్పు భాగంలో ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, లేకపోతే నాగర్ కర్నూలు ఈ ప్రాంతము, భువనగిరి, వరంగల్ ఈ ప్రాంతాల్లో అంతగా బలపడాలి. ఇది కూడా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైంది. శాసనసభలో విజయంలో తమకు మెజారిటీ వచ్చింది కాబట్టి తాము చాలా ఉన్నత స్థితికి ఎదిగిపోయామని వాళ్ళు ఊహించుకుంటే అది చాలా పొరపాటైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెనక ఉన్నటువంటి మరికొన్ని శక్తులు, వాళ్ళకి మీరు ఏం పేరు పెడతారో పేరు పెట్టుకోవచ్చు. అందులో వామపక్ష శక్తులు ఉండొచ్చు, లేకపోతే లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకేవో పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఒక కాంబినేషన్ చెప్తూ ఉంటారు. అహింద, అల్పసంఖ్యాకులు, దళితులు, బ్యాక్వర్డ్, ఇట్లాంటివేవో కొన్ని కలిపి అటువంటి సెక్షన్స్ నుంచి మనకు ఓట్లు వస్తే చాలు మనం గెలుస్తాము. కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా మనకే రావడం కోసం మిగిలిన వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేశారు. ఆ ప్రకారం బహిరంగ సభల్లో చెప్పింది ఒకటి. బహిరంగ సభల్లో కాకుండా తమకు కావలసినటువంటి వర్గాల దగ్గరికి
వెళ్ళినప్పుడు రాత్రిపూట చీకటి పడిన తర్వాత వెళ్ళినప్పుడు కలిసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశ్వాసనలు, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి వేరు. వాళ్ళేవో కోరికలు కోరితే ఆ కోరికలు తీరుస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి వేరు. అలా బయటకు తెలియకుండా చేసినటువంటి వాళ్ళ వ్యూహరచన కారణం చేత అక్కడ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని బాగా పెంచుకోగలిగింది, బీజేపీ బలాన్ని బాగా తగ్గించగలిగింది. సుమారుగా అదే సూత్రాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేద్దామని చూశారు. కానీ వాళ్ళకి 2 ప్రతిబంధకాలు ఎదురైంది. ఒకటేమిటంటే, నేను సాధారణంగా ఈ కులపరమైనటువంటి విశ్లేషణకి వెళ్ళను, కానీ తప్పని పరిస్థితి ఈ కర్ణాటక, తెలంగాణ ఈ ఎన్నికల సందర్భంలో అది ప్రత్యేకంగా దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నటువంటి బసవరాజు బొమ్మాయి అతనికి వ్యతిరేకంగా ఇందాకడ అనుకున్నటువంటి ఈ వర్గాలను రెచ్చగొట్టడంలో భాగంగా వాళ్ళు ఈ బీసీలని, తర్వాత అంటే ఓబీసీ వెనకబడినటువంటి వర్గాలు, షెడ్యూల్డ్ కాస్టు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ తక్కువ ఉన్నారు అక్కడ, అల్పసంఖ్యాక వర్గాలు, వీళ్ళని రెచ్చగొట్టడంలో భాగంగా చేసినటువంటి ప్రచారానికి కేంద్ర బిందువుగా సిద్ధరామప్ప వాళ్ళకి ఉపయోగపడ్డాడు. సిద్ధరామయ్యకి ఒక ఓబీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణం చేత అతన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది అక్కడ ఉపయోగపడింది. దాన్ని తెలంగాణకి అప్లై చేద్దామని వచ్చేసేసరికి కాంగ్రెస్ తరఫున ప్రధానమైనటువంటి వ్యక్తిగా ముందున్నటువంటిది రేవంత్ రెడ్డి. సో కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అన్వయం చేయటం కుదరలేదు. రెండవది, బీజేపీ కూడా అప్పటికి ఒక మాట బయటికి వదిలిపెట్టింది. అదేమిటంటే, మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటిది. దీన్ని ఎంత ఆలోచించుకుని చేశారు, దానికోసం ఎంత సంసిద్ధమై చేశారు, దానికి కావలసినటువంటి అమర్పు ఎంతవరకు వచ్చింది, ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు మనం పోనక్కర్లేదు. అయితే ఇది 2 రకాల ఫలితాలను ఇచ్చింది. అదేమిటంటే, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న మేరకు ఫలితాలు రాలేదు. అయితే మరొక పక్కన వెనకబడిన వర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు పెద్ద సంఖ్యలో గెలుచుకుని వచ్చారు. దాదాపుగా ఈనాడు శాసనసభలో ఆ ఒక సామాజిక వర్గం వాళ్ళే 50% వరకు స్థానాలు సాధించినటువంటి స్థితి తీసుకొచ్చారు. అంటే ఇందులో కొన్ని ఉంటాయి, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అనేటువంటి పద్ధతి కావచ్చు, మీరు ఒక పద్ధతిలో వివరించదలుచుకుంటే అవతల వాడికి ఇంకొక పద్ధతిలో అర్థం కావచ్చు, ఏదన్నా కానివ్వండి. మొత్తం మీద ఏమిటంటే, మనం పెట్టుకునేటువంటి ఆశలకి అక్కడక్కడ కొన్ని హద్దులు ఉండాలి. సో కర్ణాటకలో గెలిచినటువంటి స్థాయిలో తెలంగాణలో గెలవక కేవలం ఒక 4 స్థానాలతో మాత్రమే మెజారిటీ వచ్చింది అనుకున్నటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత లోకసభ ఎన్నికల్లో అన్నీ తామే గెలుస్తాము అని అనుకోవటం అది అత్యాశ. అంటే ఆచరణగా అంటే అనుగుణమైనటువంటి అంచనాలకు అందేటటువంటి విజయం కాదని ఎక్కువ పెట్టుకున్నారు. ఒకటి. రెండవది, ఇప్పుడు తాము ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తమకు 8 స్థానాలు వస్తే బీజేపీ కూడా 8 అంతక్రితం శాసనసభలో 1 స్థానమే ఉండి ఈసారి 8 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా 64 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయో 8 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా అన్నీ వచ్చినాయి. 8 లోకసభ స్థానాలు, 8 లోకసభ స్థానాలు. సో కాబట్టి తమ వైఫల్యాలకి ఎవరో ఒకళ్ళు బలి పశువు కావాలి. అందుకని ఇప్పుడు ఇది చెప్తున్నారు, ఎట్లాగూ బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి, 1 సీటు కూడా గెలుచుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు కావాలని చేశారు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో లాలూచీ జరిగింది అని చెప్పడం ద్వారా, ఇంకొక రకంగా చెప్పాలంటే, మీరు ఇచ్చిన నిధుల్ని మేమేమీ దాచుకోలేదు, మేము సమర్థవంతంగానే సద్వినియోగం చేశాము, అయినప్పటికీ అక్కడేదో జరిగిపోయింది కాబట్టి ఆశించిన ఫలితాలు రాలేదు అని ఒక వివరణ ఇవ్వడం కూడా దీని వెనకాల ఉండి ఉండొచ్చు బహుశా.